Hi, this is Srinivas Soleti. Welcome to News 360 Special Debate. అసలైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రజల వద్దకే పాలన. ప్రజా పాలన పేరుతో ప్రజావాణి వినిపిస్తాం. ప్రభుత్వమే మీ దగ్గరికి వస్తుంది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకోండి. వాటిని సాల్వ్ చేసే బాధ్యత మాది. కానీ ఇది అందరికీ సాధ్యం కావట్లేదు. వీళ్ళ ఓట్లు మాత్రం కావాలి వాళ్ళకి. కానీ వీళ్ళని గెలిచిన తర్వాత పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు. కారణం అంధత్వం. మమ్మల్ని ఎందుకు మీరు పట్టించుకోరు, మేము మనుషులం కాదా, మా గోడు మీకు వినిపించదా అంటూ ప్రతిరోజు వీళ్ళు అడుగుతూనే ఉంటారు. మహిళలకి మహాలక్ష్మి పేరుతో బస్సుల్లో ఫ్రీ సర్వీస్, వాళ్ళకి టికెట్ లేకుండానే ప్రయాణం ఇస్తున్నారు. పురుష మహానుభావులు బాధపడుతున్నారంటూ వాళ్ళకు కూడా రేపు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా సీట్లు కేటాయించి వాళ్ళకు కూడా హ్యాపీగా జర్నీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోయే వ్యక్తులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద. ఓటు బ్యాంకుగా వీళ్ళని వాడుకుంటున్నారే తప్ప వీళ్ళ సమస్యను ఎవరూ పట్టించుకోవటం లేదు. మరి వీళ్ళకి దేవుడే దిక్కు అనుకోవాలా? రైట్, రేవంత్ రెడ్డి అన్న వచ్చాడు, కొంచెం దూకుడు మీద ఉన్నాడు, ప్రజాపాలన అందిస్తా అంటున్నాడు, అందరి విషయాలు పట్టించుకుంటున్నాడు. జస్ట్ కొద్దిసేపటి క్రితమే అభయహస్తం అంటూ ఆ ఫామ్ కూడా విడుదల చేశారు. దాంట్లో చేయుత పథకం కానివ్వండి, ఇందిరమ్మ గృహ పథకం, ఇట్లా మాకు దాంట్లో కూడా అవకాశం కల్పించండి, మా గోడు వినిపించండి అంటూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ తెలంగాణ బ్రాంచ్ నుంచి మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ బాధలు విందాం. మొదటగా అర్జున్ గారు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ తెలంగాణ బ్రాంచ్ సెక్రటరీ. అర్జున్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. అలాగే వైష్ణవి, బ్లైండ్ గర్ల్స్ హాస్టల్ సరూర్ నగర్ నుంచి తను వచ్చింది. చెల్లెలు, హౌ ఆర్ యూ? ఫైన్ అన్న. రైట్ మా, రైట్. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ గౌడ్, జనరల్ సెక్రటరీ. ప్రవీణ్ సార్ నమస్తే. నమస్తే శ్రీరన్న. రైట్ అన్న, నేను చెప్పింది ఏమైనా తప్పు ఉందా? కరెక్ట్గా మాట్లాడానా? ఏమైనా తప్పు ఉంటే నన్ను మన్నించండి. నేను మిమ్మల్ని అంధులు అంటంలో ఐఎమ్ సారీ అన్న. ఎందుకంటే సమాజంలో చాలామంది అంధులు ఉన్నారు. మిమ్మల్ని ఆ మాట అంటారు కూడా నాకు మనసు రాలి, కానీ నేను అది మెన్షన్ చేయక తప్పలేదు. రైట్, ముందుగా వైష్ణవితో, నా చెల్లెలతో స్టార్ట్ చేస్తాను. వైష్ణవి, బస్సులో ఫ్రీ పాస్ అన్నానా నీకు కూడా? అవునన్నా. మరి ఎక్కడ ఏం తక్కువ అవుతుందమ్మా నీకు? ఏం అడగబోతున్నావు నువ్వు రేవంత్ అని? అంటే బస్లో అందరిలాగానే నేను కూడా ఒక అమ్మాయిని, అందరిలాగానే ఫ్రీ పాస్, కానీ ఒక స్పెషల్లీ ఛాలెంజ్డ్ లాగా మాత్రం మమ్మల్ని సొసైటీలో గుర్తించట్లేరు ఎవ్వరు. మీరు అడిగినట్టు బస్లోనే ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే యాక్చువల్గా బస్లో కొంచెం విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది, సీట్ కేటాయించాలి, కానీ వాళ్ళు తోసేయడం అలా జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఇంకా స్పెషల్ ఛాలెంజ్డ్ వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ బ్యాక్లాగ్ పోస్ట్ అనేది వేసేవాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ రాకముందు, కానీ ఈ 10 years నుంచి ఒక్కసారి కూడా బ్యాక్లాగ్ పోస్ట్ అనేది వేయకపోవడం వల్ల బ్లైండ్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది అసలు లేనే లేదు ఈ 10 years నుంచి స్టేట్లో. ఇంకా టెట్, డిఎస్సి ఇలాంటివి గ్రూప్స్ ఇలాంటివి వేసినప్పుడు ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ అనేది కల్పించడం వల్ల మా కాళ్ళ మీద మేము నిలబడతాము అన్నది మా రిక్వెస్ట్ గవర్నమెంట్కి. ఇంకా హోమ్స్ ఉన్నాయి ఇప్పుడు, బ్లైండ్ హోమ్స్ అనేవి బాయ్స్కి కానివ్వండి, గర్ల్స్కి కానివ్వండి. గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేవి లేవు, ప్రైవేట్ బిల్డింగ్స్లోనే. ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేది ఉండడం వల్ల ఏంటంటే ఒక పర్మనెన్సీ అనేది ఉంటుంది మాకు కూడా. కానీ గవర్నమెంట్ మాత్రం ఎమ్మెల్యేలకి స్పెషల్ క్వార్టర్స్, ఎంపీలకి స్పెషల్ క్వార్టర్స్, ప్రభుత్వ అధికారులకి స్పెషల్ బిల్డింగ్లు, విల్లాలు కడుతుంది కదమ్మా. వాళ్ళు మెయిన్ కదా. మీరు ఏం అవసరం చెప్పండి? మీరు ఓటు వేస్తారు, అంతటితో అయిపోతుంది వాళ్ళకి, అంతే కదా. మీరు గట్టిగా అడగలేరు, సచివాలయానికి వెళ్ళలేరు, వెళ్ళినా మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు, అంతేనా? ఏదైనా ఆఫీసెస్కి వెళ్ళినా సరే కొంచెం మమ్మల్ని కేర్ తీసుకొని మా ప్రాబ్లమ్స్ అడగరు అసలు. మేము ఏదైనా ఫామ్ ఫిల్ చేయాలన్నా, మేము బ్లైండ్స్ కొంచెం ఫిల్ చేయాలంటే కొన్ని ఆఫీసెస్లో పట్టించుకోరు కూడా మమ్మల్ని. అహంకారం. అధికారులు కదా, పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఆ సీట్లలో కూర్చుంటారు కదా, అహంకారం, అంతేనా? కరెక్ట్గా భయం ఎందుకు మాట్లాడినానా? తప్పేంటి?
నువ్వు ఈ ప్రపంచంలో ఈ అది సమాజంలో ఒక అహంకారం భాగం. అనుకోవాలా లేదంటే డిజేబుల్డ్ పైన అవేర్నెస్ లేదనుకోవాలా, అది ఇప్పటికీ మాకు అర్థం అవ్వట్లేదు. లేదమ్మా, కళ్ళున్న కబోదులు వాళ్ళు, అహంకారమే అది, అంతే కదా. ఏంది లేని తక్కువ చిన్న చూపుతో చూస్తారు వాళ్ళు. మీరు మనుషులే, ఈ సమాజంలో మీరు భాగమే అని ఏ రోజు ఆలోచించరు. ఆలోచించుంటే ఈ డిబేట్లు కానీ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు అన్నావు వైష్ణవి తల్లి, బస్సులో అందరూ ఆడవాళ్లే, నీకు కనిపించదని తెలిసి కూడా నెట్టేయటం కానీ ఆ సీట్ లాక్కోవటం కూడా చేస్తారు. మరి చెప్పు, అక్కడ మరి అందరూ ఆడవాళ్లే కదా నాన్న, మరి అక్కడ తప్పు జరగటం లేదా? మరి రైట్, నీ కోరిక రేవంత్ అన్నకి తెలియాలి, అక్కడైనా కొంత మార్పు జరగాలని రేవంత్ రెడ్డి సార్ దగ్గర అని కోరుకుంటున్నాను నాన్న. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, అర్జున్ గారు మీరేమంటారు సార్? సార్ ఇక్కడ ఆర్టీసీలో ఫ్రీ ఫెసిలిటీ ఇస్తున్నారు, అది అంతవరకు సంతోషమే. బై అన్ని అవకాశాలున్న మహిళలకు ఇస్తున్నారు, సంతోషం, ఇవ్వనివ్వండి, మేము దానికి ఎప్పుడు అపోజ్ చేయము. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్తున్నారు, గవర్నమెంట్ అమ్మాయిలు వెళ్తున్నారు, ఆల్ కేటగిరీస్ వెళ్తున్నారు చక్కగా. సో ఎవరైతే రియల్లీ నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి, అట్లాంటి రియల్లీ నీడీ పీపుల్లో మేము కూడా ఉన్నాం. సో అదే ఫెసిలిటీ మాకు ఇవ్వండి. మాకు ఇస్తూ మేము అగైన్ ఐ రిక్వెస్ట్ హంబుల్లీ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఏంటంటే మీరు సరే వాళ్ళకి టోటల్ ఫ్రీ ఇచ్చారు, బట్ మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఆర్డినరీ ఎక్స్ప్రెస్లో ఫ్రీ ఇస్తూ ఈ అదర్ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ అండ్ సిటీలో అదర్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వాటిలో 50% ఇవ్వండి. మినిమం మేము అన్నిటికీ ఫ్రీ ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేయట్లేదు, మినిమం సమ్ కాస్ట్ అనేది డిసైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మాకు కూడా రెస్పెక్ట్ అనేది ఉంటుంది, మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అర్జున్ గారు, మీరేమో ప్రభుత్వం మీద భారం పడకూడదు, మేము కూడా దాంట్లో భాగం అవుతాం, 50-50 అంటున్నారు. కానీ ఉచితాలు ఇస్తే సర్దుకుందామని చూస్తున్నారు సార్ సమాజంలో అందరూ, మీకు అర్థం కావటం లేదు. ఇవ్వకపోతే ఫీల్ అవుతున్నారు ప్రతిపక్షాలు, ఫ్రీ బస్ సర్వీస్ ఉన్నారు ఇంకా చేయలేదేమని వాళ్ళు గొడవ. మీరు ఆలోచిస్తున్నారు సార్, మీ కళ్ళు కనిపించకపోయినా మీరు అన్ని ఆలోచిస్తున్నారు, నష్టం మనకే వాటిల్లుతుందని. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఆలోచించట్లేదు, అది ట్యాక్స్ల రూపంలో మళ్ళీ మనపైన ఆలోచించట్లేదు సార్. కాబట్టి మేమేం చేస్తున్నామంటే, మాకు అదర్ ఇప్పుడు సూపర్ లగ్జరీ ఉంది, హైటెక్ ఉంది, గరుడా ఉంది, రాజధాని ఉంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాటిలో కూడా 50% ఇవ్వండి, సమ్ ఆఫ్ కాస్ట్ ఫిక్స్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే నవేడేస్లో లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు అప్పుడు ఈ ఫ్రీ ఇవ్వడంతో కావచ్చు, బిఫోర్ దట్ సిచ్యువేషన్ కావచ్చు, హెవీగా వెళ్ళడం వల్ల మాకు ఛాన్సెస్ దొరకట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఏమన్నంటే మీకు పాస్ ఉంది కదా, మీరు నెక్స్ట్ బస్సులో రాపోండి అని చెప్పేసి కొంత పబ్లిక్లో చీదరింపు అనేది మాకు. చీదరించుకోవాల్సిన అవసరం ఏంటి సార్, డబ్బులు పెడతాను మీరు అంటున్నారు సార్, డబ్బులు లేకుండా ఫ్రీగా వెళ్దామని చూస్తున్నారు సార్ చాలా మంది బస్సులు ఎక్కి. డిపార్ట్మెంట్ పరంగా కూడా ప్రవీణ్ సార్ చెప్పండి సార్, డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక బ్లైండ్గా, ఇప్పుడు నేను బస్ ఎక్కడానికి మేము ముందు స్టేజ్ నుంచి ఎక్కాలి, ముందు డ్రైవర్ దగ్గర నుంచి ఎక్కాలి. ఓకే, డ్రైవర్ నుంచి ఎక్కినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, నీకు ఇంకో బస్ లేదా, ఈ బస్సులో ఎందుకు ఎక్కుతున్నావు, ఇలా బస్సు రష్ ఉన్నది కదా. 1 minute సార్. సజ్జనార్ సార్ వినండి, మీ టీఎస్ఆర్టీసీ కానీ అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రతి ఒక్కరు చేస్తున్న పని ఇదే. కొన్ని వర్డ్స్ వాడదాం అనుకుంటున్నాను సార్, నాకు అడ్డు వస్తుంది. తను చెప్తున్న ప్రవీణ్ గారు చెప్తున్న మాట వినండి. డ్రైవర్లు కండక్టర్లు తమ మీద గొప్ప అనుకుంటారు సార్, నిజంగా నేను కూడా చాలా సార్లు చూశాను సార్, వీళ్ళని చాలా అసహించుకుంటారు సార్, వీళ్ళు ఎక్కుతుంటే వెనక బండికి రా, అటుబో ఇటుబో అంటే వాళ్ళకి హక్కు లేదా సజ్జనార్ సార్? మీరు చూడండి, తన ప్రవీణ్ గారు చెప్తున్న మాట వినండి, ఒక్కసారి వినండి. మీరు గొప్పగా చెప్తుంటారు మహాలక్ష్మి పథకం పురుషులకి సపరేట్గా చేయాలి, డిపో మేనేజర్ల గురించి మాట్లాడుతున్నారు, డిపో మేనేజర్లతో చర్చలు జరుపుతున్నారు. మీరు ఏం చేయాలి పురుష మహానుభావుల కంట, వాళ్ళని చూడండి సార్, వాళ్ళ మాటలు వినండి సార్ ఒక్కసారి. మీరు పెద్ద ఆఫీసర్, గొప్ప ఆఫీసర్ సార్, ఒకసారి వినండి ప్రవీణ్ గారి మాటలు ప్లీజ్. ప్రవీణ్ గారు, ఎన్నోసార్లు ఎండి గారికి లెటర్స్ ఇచ్చాము మేము. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మారింది, అంతకుముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎండి గారికి, ఆర్టీసీ మినిస్టర్ గారికి ఎన్నోసార్లు కలవడానికి ప్రయత్నం చేసాం. ఆయన ఒక్క రోజు కూడా మాకు కలవలేదు. ఎండి గారిని కలవడానికి ప్రయత్నం చేసి ఒక్క రోజు కలిసిండు, తర్వాత ఎన్నిసార్లు అయినా ఆయన కలవలేదు. అయితే మేమేం రాసాం దాంట్లో, మాకు కొంత డబ్బులు తీసుకొని మాకు మెట్రో మన సిటీలో మెట్రో కూడా ఫ్రీ ఇచ్చాయండి మాకు డబ్బులు తీసుకుని.
మాకు ఫ్రీగా వద్దని చెప్పి కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం. ఈ పరిస్థితి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఫ్రీ అయిన తర్వాత పరిస్థితి ఎట్లుందంటే మేము ముందు స్టేజ్ నుంచి పోయి మన డిజేబుల్డ్ సీట్ ముందర ఉంటుంది, పోయి ఎక్కువ మనం చూస్తుంటాం. సపరేట్ సీటింగ్ ఉంటుంది, డిజేబుల్డ్ సీట్కు సీనియర్ సిటిజన్స్ రెండు ఉంటాయి. అయితే అక్కడ ఎక్కుదామని పోయి చూద్దామంటే బస్ ఎక్కుదామంటే అందరూ డ్యూటీలు చేసుకునే వాళ్ళే, ఏదో ఒక పని చేసుకుంటాం కాబట్టి టైంకి వెళ్ళాలి. మీకు ఇప్పుడే రావాలన్నా, మీరు ఇప్పుడే ఇంత రష్లు రావాలన్నా, ఇంకో బస్సుకు రావండి, ఇదే బస్సుకు రావాలన్నా, నా బస్సులే రావాలా అంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. పొద్దున్నే వాళ్ళతో మాటలు వాడాలంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అయినా మమ్మల్ని చూసి మేము విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి తెలిసినా సరే ఇంకో బస్సుకి రావాలని మమ్మల్ని ప్రశ్నించే బదులు మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆర్టీసీ ప్రభుత్వ డబ్బులు పోతాయి. డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మాకు ఇచ్చిన కన్సెషన్ డబ్బులు కూడా వాళ్ళకి వెళ్తాయి. మాకేం పుణ్యానికి ఇవ్వట్లేదు వాళ్ళు, రియంబర్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ స్కూల్ పిల్లలకి ఎట్లా ఇస్తారో మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీసీకి, మా డిపార్ట్మెంట్ కూడా మా పైన డిజేబుల్ అందరికి అమౌంట్ వచ్చేస్తుంది, ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. కానీ వీళ్ళకి ఏముంటుంది అంటే కండక్టర్లకు, డ్రైవర్లకు వీళ్ళని ఏదో పుణ్యానికి తీసుకుపోతున్నాం, ఫ్రీగా తీసుకుపోతున్నాం. కొంతమంది మమ్మల్ని చూస్తేనే ఇది పోదు ఎక్కడికి వెళ్ళాలి అంటే పలానా ఏరియా అని చెప్పి కావాలని వెళ్ళదు, ఇది ఈ బస్సు వెళ్ళదు, నెక్స్ట్ ఇంకో బస్సు అడగండి అంటారు. ఇంకొకటి మేము ఇది కూడా చెప్పినాం, ప్రతి స్టేజ్ దగ్గర ఒక వాలంటీర్ని పెట్టండి, బస్ ఎక్కడ పోతుంది ఎక్కడ వస్తుంది చెప్పడానికి ఒకటి పెట్టండి అని చెప్పినాం. కొన్ని స్టేజ్లలో పెడుతున్నారు, కొన్ని మెయిన్ స్టేజ్లలో పెడతలేదు, అసలే పెట్టట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు బ్లైండ్కు బస్సు అడగాలంటే కూడా ఒక నెంబర్ చెప్పాలంటే కూడా చెప్పాలి. ఈ రోజుల్లో నెంబర్ చెప్పాలి సార్, ఇక్కడ ఈ నెంబర్ ఎక్కడ పోతుంది, బస్ ఎక్కడ పోతుంది అంటే చీదరించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ యాక్సెసిబిలిటీ తీసుకురావాలి. వైష్ణవి, నువ్వు ఎప్పుడైనా ఇట్లా ఫేస్ చేశారనా? చాలా ఫేస్ చేసాం సార్. అయితే మాకు బస్ నెంబర్స్ కనబడదు, ప్లస్ ఆ బస్ ఎక్కడికి వెళ్తుందో అనేది మాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము దిల్సుఖ్ నగర్ టు హయత్ నగర్ వెళ్ళాలంటే ఈ బస్ హయత్ నగర్ వెళ్తుందా అని అడిగితే ఆ బస్ హయత్ నగర్ వెళ్ళినా సరే వెళ్ళదని చెప్తారు. ప్లస్ ఇంకా ఇప్పుడు అన్నయ్య అన్నట్టు ఈ బస్సులో ఇంకా ఫిల్ అయినారు కదా, కిందికి దిగొచ్చు కదా అని మమ్మల్ని ప్రశ్నించే బదులు అన్నీ కరెక్ట్గా ఉండి, ఇప్పుడు సైటెడ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా మొబిలైజ్ చేయగలరు, దిగి వేరే బస్సులో రన్నింగ్ బస్ అయినా క్యాచ్ చేయగలరు. మేము దిగి ఇంకో బస్ క్యాచ్ చేయలేమని మనకు తెలిసి కూడా పోనీ మమ్మల్ని మాకు సింపతి చూపించిన అవసరం లేదు, మాకు ఎంపతి కావాలి. మమ్మల్ని కూర్చోబెట్టి మీరు వేరే బస్ ఎక్కడైనా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా మమ్మల్ని దింపేసే బదులు. రైట్. ఆ డ్రైవర్లు ఎవరైనా ఒకవేళ ఈ ప్రోగ్రామ్ చూస్తే కొంతలో మార్పు అన్న వస్తుంది అనుకుంటున్నానమ్మా. మారుతారు, లేక కొంతమందికి అహంకారం ఉంటుంది, చెప్పలేం. ఏంది రిస్క్ అనుకుంటారు, మిమ్మల్ని చూస్తేనే కొంత రిస్క్ అనుకుంటారు బస్ ఇక్కడ సార్. మన బాల్నగర్ దగ్గర ప్రశాంత్ నగర్ అని ఉంటుంది సార్. ఆ బాల్నగర్ దగ్గర ప్రశాంత్ పెద్ద బస్ స్టాండ్ అల్లకి అన్ని నిత్యం బస్సులు వస్తూ ఉంటాయి. అక్కడ ఎవరు ఉండరు, ఆర్టీసీ వాళ్ళు చెప్పడానికి ఎవరు ఉండరు, బస్ నెంబర్ చెప్పడానికి ఎవరు ఉండరు, ఏముండరు. ఒక ఓన్లీ ఆ బస్ పాస్ కౌంటర్లో పాసులు ఇచ్చుకుంటే ఒకళ్ళు మేడం ఉంటుంది, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూర్చుంటారు తప్పితే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ ఆ బస్ స్టాప్లో. చాలా చోట్ల మీరే చాలా ఏరియాల్లో ఇట్లాగే ఉంటుంది, అడిగినా చెప్పరు, మిమ్మల్ని పట్టుకుని బస్సు ఎక్కించాలి, బస్సు ఎక్కిన తర్వాత మీరు తగ్గితేనే బెటర్, ఆ సీట్ మీ ఆక్యుపై చేయొచ్చని చూసి ఎదవులు కూడా ఉంటారు సార్. ఫారెన్లో ఈవెన్ మీరు అమెరికాలో కనుక గమనించినట్లయితే ప్రతి స్టాప్లో డ్రైవర్ కిందకు దిగి ఎవరైనా లైక్ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కానీ ఆర్ హ్యాండిక్యాప్డ్ ఎనీ ఉన్నప్పటికీ వాళ్ళను డ్రైవరే అడిగి మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్ అని చెప్పి అడిగి, ఎక్కడికి వెళ్ళాలి మేడం అడిగి సీట్లో కూర్చోబెట్టి మళ్ళీ స్టాప్ వచ్చిన తర్వాత అతనే ఆ స్టాప్లో డ్రాప్ చేస్తాడు. ఆ ఫెసిలిటీ ఉంది, రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ మేము అంత మాత్రం కూడా అడగట్లేదు, కనీసం మాకు ఇంటిమేట్ చేయండి, లేకపోతే అక్కడ వచ్చినప్పుడు పలానా రూట్లో వెళ్తుంది మీరు వెళ్తారా, లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలని అడిగి మాకు కనీసం హెల్ప్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా చీదరించుకోవడము. కొన్నిసార్లు అయితే నిజంగా నమ్మరు, మేము ఒకసారి మేము చదువుకునే టైంలో అది ఎల్బీ నగర్ నుండి ఆ బస్ కోటి వెళ్తుంది, అది మేము దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి, కొత్తపేటలో ఉన్నాము. అడిగాము ఇది ఏ నంబరు అని చెప్పేసి అని, 99 నంబర్ అది యాక్చువల్గా. అది అడిగితే డ్రైవర్ వెళ్ళదు అన్నాడు. మళ్ళీ వెనకకి వెళ్ళి వేరే పబ్లిక్ని అడిగితే వెళ్తుంది అని చెప్పాను. అడిగితే మేము వెనక నుండి వెళ్ళి డైరెక్ట్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఏంటి వెళ్ళినా కూడా మీరు ఎందుకు అబద్ధం చెప్పారు అది అని చెప్పేసి అంటే, నేను ఎందుకు చెప్పాను అని చెప్పేసి మళ్ళీ నా పైన రివర్స్ అవుతుంది. అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే చూస్తారు తప్ప, సరే వాళ్ళు ఏదైనా మిస్టేక్లో ఏదైనా అని ఉంటే మీరు చెప్తున్నట్టుగా సానుభూతి కూడా అవసరం లేదు, మనిషిగా కూడా రెస్పెక్ట్ మేము కోరుతున్నాం తప్ప మాకేం వాళ్ళ నుంచి
అయ్యో పాపం వీళ్ళకి అనిపించదా అనే ఆ సానుభూతి మాకు అవసరం లేదు. కాబట్టి ఆర్టీసీ ఎండి గారిని కానీ గవర్నమెంట్ కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మాకు ఇవ్వండి, మాకు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ మాకు ఇవ్వండి, మమ్మల్ని ఐడెంటిఫై చేయండి. యాజ్ ఏ సొసైటీలో అందరి సిటిజన్స్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయో మాకు అవే రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ మాకు కల్పించండి. రైట్. వైష్ణవి, ఏం చదువుతున్నావు మా నువ్వు? అన్న నేను బీఈడి సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఇప్పుడు. వెరీ గుడ్. అక్కడ సరూర్ నగర్ హాస్టల్లో ఉంటావా, కాలేజీకి ఏమి వెళ్తావా, ఎట్లనా? నేను సరూర్ నగర్ హాస్టల్లో ఉంటాను. హైత్ నగర్ విజయభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడి సెకండ్ ఇయర్ చేస్తున్నాను. చదువుతున్నావు. వెరీ గుడ్ నాన్న. ఏంటి అంబిషన్ ఏంటి నాన్న, ఏం కావాలని అట్లా ఎయిమ్స్ ఏం పెట్టుకున్నావు నువ్వు? నా అంబిషన్ షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి ఏదైనా ఒక గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ పొందాలి త్వరగా, ఇంకా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఐఏఎస్ అవ్వాలని నా కోరిక. వెరీ గుడ్ నాన్న, గుడ్ లక్. నేను ముందే నీకు చెప్తున్నా తల్లి, అసలు నేను చూస్తుంటే చక్కగా ఉన్నావు తల్లి, కనిపించేదంటే నాకే బాధేస్తుంది. ఇంకా అట్లా ఎప్పుడు అనిపించలేదు నాన్న నీకు ఎట్లా? అసలు ఎవరు నమ్మరన్న నాకు కనబడదంటే అది మేజర్ ప్రాబ్లం నాతో. అసలు నీకే ఇప్పుడు బస్సులలో ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్గా ఏదైనా హెల్ప్ అడగాలన్నా మంచినే ఉన్నావు కదా, నీకు అసలు ఏం హెల్ప్ చేయాలి? నేను చూడగానే నీకు చూపు లేదని ఇట్లా ఎవరు అనరమ్మా, ఏదో కామెంట్ చేస్తారని. నువ్వు యాక్ట్ చేస్తున్నావు అని కూడా చాలా అంటారు నన్ను. బట్ ఓకే, వాళ్ళకి అర్థం అవ్వదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళ కళ్ళంటే కొంచెం చూడగానే అర్థమైపోతుంది కదా అని నేను నాకు నిజంగా కనబడదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. అలా. అమ్మా నాన్న ఏం చేస్తారమ్మా? ఫార్మర్స్. వ్యవసాయ కుటుంబం. ధైర్యంగా చెప్పు, వాయిస్ పెంచాలి. వ్యవసాయ కుటుంబం. అన్నం వెళ్తుందంటే నీ తల్లిదండ్రులు చేసే కృషే కదా తల్లి. అంతే అన్న. అవునా కాదా? అవునన్న. గర్వంగా చెప్పుకోవాలి తల్లి నువ్వు. నేను గర్వంగానే చెప్తానన్నా, మా డాడీ రైతు. అది ఆ వాయిస్ రావాలి నాన్న. ఓకే ఓకే అన్న. అమ్మ వాళ్ళు ఫుల్ సపోర్టా? సపోర్ట్ అన్న. ఎందుకంటే చాలా ఇళ్లలో నేను అంటున్నాను అనుకోక తల్లి, కొంచెం వికలాంగులుగా ఏదైనా అనిపిస్తే వదిలించుకోవాలని చూడటమో ఇబ్బంది పెట్టడం చూస్తుంటాం. నీకు ఆ ప్రాబ్లం లేదు, అమ్మ నాన్న ఫుల్ సపోర్ట్. ఏనాడు నన్ను అలా చూడలేదు, ఇంకా నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంట్లో. వెరీ గుడ్. ఒక్కదానివేనా? అన్నయ్య ఉన్నాడన్న. తను ఏం చేస్తారు? తను ఇప్పుడు బీటెక్ అయిపోయింది, సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాడు. వెరీ గుడ్. రైట్. సార్ అర్జున్ గారు, నేను మీరు ఇది సీఎంకి ఇచ్చిందే అనుకుంటా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఇండియా. ఓకే, సీకింగ్ ఏ పాజిటివ్ రిజల్ట్ ఆన్ బ్లైండ్ ప్రాబ్లమ్స్ రికార్డింగ్. ఎస్ సార్, దీంట్లో చాలా ఇచ్చున్నారు సార్, నేను చూస్తున్నాను. మీరు తను చెప్పినట్టుగా ఇందాక తను కోరుకున్నట్టుగానే చూద్దాం, ఇందిరమ్మ ఇంటి పథకం, ఇట్లా చాలా ఉన్నాయి. వీటి గురించి చర్చించే ముందు కాలర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్, తనతో మాట్లాడతారు. హలో సార్. సార్ రాఘవేన్ సార్, నమస్తే సార్. మీ ప్రెసిడెంట్ గారే వచ్చారు ఫోన్ లైన్లోకి. రైట్, ప్రెసిడెంట్ గారు బీసీ వీర రాఘవన్ గారు. సార్ సార్ వినిపిస్తుంది అన్నమాట. రాఘవన్ గారు సార్, మనతో పాటు వైష్ణవి ఉన్నారు, అర్జున్ ఉన్నారు, ప్రవీణ్ సార్ ఉన్నారు. అందరూ కలిసి అదే చెప్తున్నారు, సరైన రెస్పెక్ట్ లేదు సమాజంలో, మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు, చూడకపోయిన పనులు అవమానించకండి, మేము దీంట్లో భాగమే కదా అని అంటున్నారు. మీరేమంటారు సార్, నిజంగానే ఆ విధంగా ఉందా సమాజం నుంచి? చేస్తారు అక్కడటువంటి ఇంకేస్తారు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వదు. కాకుండా మనం మంచి అమ్మాయిలు బస్సులు అనుకుని పెద్ద మనిషి కదా, చాలా వచ్చినట్టు బస్సులో ఒక లవ్ స్పీకర్ పెడితే ఆ కూడా కండక్టర్ కండక్టర్ మంచి కండక్టర్ తప్పుకుంటాడు. లైట్ ఎవరి బస్సు స్పీకర్ అరేంజ్ చేసేది ఫస్ట్ అది చెప్తే దొరికిందని అన్నట్టు మస్తు అప్లికేషన్ ఇస్తాం మెట్రో బస్ అని ఆడుతుంటారు. రాలేదు. ఇది మా కాంగ్రెస్ గవర్నమెంట్ సెక్రటరీ చెప్పి ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి సార్ మీద మీకు హోప్ ఉందా, రెస్పాండ్ అవుతారు?
రేవంత్ రెడ్డి సారు మీకు హెల్ప్ చేస్తారని నమ్మకం ఉందా? ఎవరికైతే చేస్తా నమ్ముకున్నట్టే ఇక అందరి నమ్మితే అందరి నమ్ముకోవాలి సార్ కాంగ్రెస్. రైట్, మీకు మంచి జరగాలని కోరుకుంటాం సార్. తప్పకుండా వాళ్ళ దగ్గరికి ఈ సమస్య వెళ్ళేటట్టు నేను ట్రై చేస్తాను సార్. న్యూస్ 360 ఆ బాధ్యత తప్పకుండా తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. రైట్, ప్రవీణ్ సార్, కలెక్టర్లను కలుస్తుంటారు మీరు. రైట్, ఈ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడే ముందు ఉన్నతాధికారులను కలుస్తుంటాము. సరే, ఇంకా గత ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వం మారినా ఇదే కనిపిస్తుంటుంది సార్. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి రేవంత్ సార్ వచ్చారని కొంత నమ్మకం, ఆ ప్రజాభవన్కి వెళ్తున్నారు, అక్కడ కంప్లైంట్ ఇస్తున్నారు, మీరు అర్జీలు ఇస్తున్నారు, మా ప్రాబ్లమ్స్ ఇదే డైరెక్ట్గా చెప్పుకునే అవకాశం ఆయన కల్పించాడు. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉన్నతాధికారులు హైదరాబాద్ అధికారులు పక్కన పెడితే జిల్లాల్లో ఏ విధంగా ఉంది సార్? జిల్లాలో కూడా సేమ్ సిచ్యువేషన్, కలెక్టర్లు కానీ ఇలాంటి అధికారులంతా కూడా? అయితే మొట్టమొదటిగా సార్ ఇక్కడ ఫస్ట్ మా డిపార్ట్మెంట్ పరంగా ఫస్ట్ నేను వస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ వికలాంగుల డిపార్ట్మెంట్ అనేది ప్రక్షాళన కావాలి ఫస్ట్. ఎందుకంటే మన డిపార్ట్మెంట్లోనే ఫస్ట్ మనకు రెస్పెక్ట్ లేనప్పుడు బయటకు వెళ్ళి ఎక్కడికి రెస్పెక్ట్ దొరుకుతుంది? ముందు ఆ డిపార్ట్మెంటే అంధకారంలో. ఎందుకంటే మా కమిషనర్ గారు కానీ ఈ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు మనకు ఫస్ట్ మన సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దగ్గరికి వాళ్ళే తీసుకెళ్ళాలి ఫస్ట్. ఆ విధంగా వస్తే కానీ మిగతా డిపార్ట్మెంట్ నుంచి మనకు రెస్పెక్ట్ రాదు. కాబట్టి ఫస్ట్ మన మదర్ డిపార్ట్మెంట్ నుంచి పోవాలి. ఆ విధంగా పోతేనే బాగుంటుంది. ఎందుకంటే సరే, ముఖ్యమంత్రి గారు మంచి పథకమే తీసుకొచ్చారు, ప్రజాపాలన తీసుకొచ్చారు, అందరినీ కలుస్తున్నారు, ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ అందరికీ మేము వెళ్ళినప్పుడు ఆయన కలవకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎంతో బిజీలో ఉంటారు. కాబట్టి మన డిపార్ట్మెంట్ ద్వారానే వాళ్ళకు పోయి వాళ్ళ ద్వారా మనకు రావాలి. ఆ విధంగా వస్తేనే రేపు ఏదైనా న్యాయం జరుగుతుంది. అర్జున్ గారు, అందరికి ఇలాగే మీకు కూడా ఈ లంచాల బెడద ఉంటుందా సార్ మీ డిపార్ట్మెంట్లో? సార్, లంచాల బెడద ప్రస్తుతానికి పెద్దగా ఏమి ఉండదు. అయితే ఇక్కడ ప్రవీణ్ గారు చెప్పిన దానికి నేను కొంత యాడ్ చేస్తాను. చెప్పండి. ఇఫ్ యు డోంట్ మైండ్ విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్. ఇక్కడ ఏంటంటే మా డిపార్ట్మెంట్ అధికారులే ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వాలు స్కీమ్స్ తీసుకొస్తాయి, బట్ ఆ ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులు. అంటే ఆ ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారులు మా దగ్గరికి రావడానికి వాళ్ళ హోదా అడ్డొస్తుంది. ఏంటంటే మేము ఎందుకు రావాలి, మీకు కావాల్సిన సమస్యల పరిష్కారం కదా, మేము ఎవరో కన్సల్ట్ పర్సన్ పంపిస్తాము, మీరు వాళ్ళకి చెప్పుకోండి, అప్పుడు వాళ్ళ త్రూ మాకు వస్తుంది, మేము సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ అదే వాళ్ళే వచ్చి ఇప్పుడు ఒక ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, పిల్లలకి ఏదైనా కావాల్సినప్పుడు పేరెంట్స్ దగ్గర మారం చేస్తారు, అడుగుతారు, సాల్వ్ చేయించుకుంటారు. బట్ నువ్వు తండ్రి కానీ తల్లి కానీ కొడుక్కి వాళ్ళు అడగకుండా ఇంట్లో పని మనిషి ద్వారా అడిగిపిస్తే ఎలా ఉంటుందండి? పని మనిషికి చెప్పి నువ్వు ఏదైనా ఉంటే పని మనిషికి చెప్పు, వాళ్ళు నాకు చెప్తారు, నేను సాల్వ్ చేస్తా అంటే అది ఎలా ఉంటుంది? అమ్మ నాన్న దగ్గర ఉన్న ఆప్యాయత పని మనుషుల దగ్గర ఉంటుందండి. ఇక్కడ మా దగ్గర కూడా జరిగేది అదే. కనీసం నెలకు కానీ 3 నెలలకు ఒకసారి కూడా మా దగ్గరికి రారు, మాతో సమీక్ష చేయరు, మా అభిప్రాయాలు తీసుకోరు. ఏమన్నా అంటే మా పైన మా అలిగేషన్ చేస్తారు. నెక్స్ట్ టార్గెటే ఉంటుంది, అంతే టార్గెట్ చేస్తారు. మేము లాస్ట్ ఇయర్ కొన్ని ఏళ్ల తరబడి చేసాము, లాస్ట్ ఇయర్ కూడా చేసాము. ఏంటి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి చేస్తే ఏం చేశారు, వాళ్ళు రావడానికి అహంకారం అడ్డొచ్చి వేరే ఇప్పుడు ఎవరి అధికారుల స్థాయిలో సమస్యలు ఏవి పరిష్కారం అవుతాయో వాళ్ళు వస్తేనే అది పరిష్కారం అవుతాయి. వాళ్ళు రావడానికి మొహం చాటేసి మిగతా వాళ్ళని పంపించేసి మేము అన్నీ చేస్తాము, వీళ్ళే సహకరించట్లేదని చెప్పేసి నెపం మా పైన నెడుతున్నారు. టార్గెట్ అంటే ఏ విధంగా చేస్తారు సార్? మిమ్మల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తారు సార్? అంటే ఒకటి మమ్మల్ని టార్గెట్ చేయడం అంటే ఇప్పుడు వాళ్ళకి సమస్యలు పరిష్కరించే ధ్యాస వాళ్ళకు ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే గట్టిగా అడుగుతారో వాళ్ళని బెదిరించడం అవి చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. తర్వాత మనం వాళ్ళకి యథావిధిగా ఉండొచ్చు, వాళ్ళకి ఏ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదు. మరి సౌకర్యాలు కల్పించకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఆ డిపార్ట్మెంట్ ఎందుకు, వాళ్ళకి జీతాలు ఎందుకు, ఎన్ని ఎందుకు సార్? ఇంకా వాళ్ళకి కావాల్సింది నెలకు టైంకి జీతం వస్తుంది, వాళ్ళ హోదా వాళ్ళ దర్జా. ఎవరు అబ్బా సొమ్ము సార్ అది, వాళ్ళ జీతాలు అది ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీరు ఎందుకు అడగరు? మేము అడుగుతున్నామనే కదా మా పైన టార్గెట్ చేస్తున్నారు. అదే అలాంటి అధికారులు మాకు అవసరం లేదు. మాకు ఎవరైతే మాతో సహృదయంగా మాతో మెలుగుతారో అలాంటి అధికారులు మాకు కావాలి. తర్వాత
యాజ్ ఫర్ 95 పీడబ్ల్యూడి యాక్ట్ కావచ్చు, లేదా యాజ్ ఫర్ ఆర్పిడబ్ల్యూడి 2016 యాక్ట్ కావచ్చు, దానికి ఏం చెప్తుంది అంటే మాకు జ్యుడిషియరీ పవర్స్ ఉన్న కమిషనర్ కావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మా సమస్యలు ఏదైనా పరిష్కరించకపోతే జ్యుడిషియల్ కోర్టు ఉంది, కమిషనర్ కోర్టు ఉంటుంది, దాని ద్వారా మీరు ఫైట్ చేయొచ్చు. బట్ అలాంటి ఒక ఐఏఎస్ లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జో రిటైర్డ్ లాయరో అలాంటి హోదా కలిగిన అధికారులు ఉన్నట్లయితే మేము త్రూ డిజేబుల్డ్ కోర్ట్ మేము మా సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరినో గ్రూప్ 1 పర్సన్ కమిషనర్గా పెట్టేసి వాళ్ళు మాత్రం ఒక మా టు బి ఫ్రాంక్ ఏంటంటే డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారు మా బ్రెయిలీ స్క్రిప్ట్ ఫౌండర్, వారి బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఇంటర్నేషనల్ డిజేబుల్ డే December 3rd రోజు సెలబ్రేట్ చేస్తారు. వాటికి కానీ ఎలాంటి ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసినా మాకు ఇంటిమేషన్ ఉండదు, మమ్మల్ని సంప్రదించరు. ఎవరైతే వాళ్ళకు అనుకూలమైన సంఘాలు ఉంటాయో వాళ్ళని కొంతమందినితో ఏదో సంప్రదిస్తారు, వాళ్ళకే మాట్లాడే అవకాశం ఇస్తారు. దాంట్లో ఇంకొకటి సార్, మన మిత్రుడు చెప్పినట్టుగా దాంట్లో ఇప్పుడు ఒక డిజేబుల్ డే చేస్తారు, డిజేబుల్ డే స్పోర్ట్స్ పెడతారు, ఒక రోజు పెడతారు. అవును సార్. అయితే దాంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చే ఫండ్ తక్కువ, మళ్ళా దానికి మాకు అంత దూరం నుంచి ఇప్పుడు గ్రామాలలో అయితే పరిస్థితి చాలా ఘోరం ఉంటుంది. ఓకే, డిస్టిక్లలో దూరం నుంచి పిలిపిస్తారు, వాళ్ళకి పిలిపించి భోజనం చక్కగా పెట్టారు సార్. ఒక పూట భోజనం పెట్టడానికి మా దగ్గర ఫండ్స్ లేవంటారు. మరి ఆ ఫండ్స్ లేనప్పుడు మరి మీరు డిజేబుల్ డే స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఎందుకు, వాళ్ళని దూరం నుంచి పిలిపించి ఇబ్బంది పెట్టి పంపించడం ఎందుకు, అని అవసరం లేదు కదా. ఒక డిజేబుల్డ్ చేస్తే డిజేబుల్ డే కార్యక్రమం చేయడానికి స్పోర్ట్స్ చేయడానికి జిల్లాకు 70,000 రూపాయలేమో ఇచ్చారు ఈ సంవత్సరం. మా లూయి బ్రెయిల్ డే చేస్తే January 4th నాడు లూయి బ్రెయిల్ డే చేస్తే 10,000 ఇస్తారండి. 10,000 ఇచ్చి దాంతోనే కార్యక్రమాలు చేసుకోమంటారు. వాళ్ళు DWOs ఏం చేస్తారంటే మాకు ఇంత ఇచ్చారు, మేము గిల్లనే చేస్తాం. లేదంటే బయట నుంచి అక్షయ పాత్ర భోజనం కానీ లేకపోతే ఏదైనా టెంపుల్స్ నుంచి కానీ అక్కడ నుంచి కానీ తెప్పించి భోజనం 5 రూపాయలతో అది అయిపోతుంది కదా ఈజీగా. మీరేం చెప్పండి, మీ వల్ల ఏముంది చెప్పండి, ఒక ఓటు తప్ప ఏముంది సార్, మీకు అంత ఖర్చు పెట్టండి చెప్పండి, అంతే కదా. అదే కలెక్టర్ గారి ఇంట్లోనో కలెక్టర్ గారి అబ్బాయికో లేకపోతే ఇంకొక ఆఫీసర్ కొడుకో బర్త్డే చేయాలంటే 70,000 కాదు 3 కోట్లైనా ఖర్చు పెడతారు. ఇవల్ల ఏ లాభం చెప్పండి సార్, అసలు సమాజానికి ఏముంది చెప్పండి, అసలు ఒక ఓటు తప్ప చెప్పండి. మీరు అడిగితే ఇటు టార్గెట్ చేస్తున్నారు, దేవుడేమో ఇట్లా తలరాత రాసి బాధేస్తున్నా. నాకే బాధ అనిపిస్తుంది సార్, మీరు చెప్పిన 70,000 7 లక్షలు ఖర్చు పెడుతుంటారు సార్. ఒక్కొక్క అధికారి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి 7 లక్షల నుంచి 70 లక్షల దగ్గర కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయి సార్. 70,000 ఇచ్చి మళ్ళీ దాంట్లో మిమ్మల్ని మోసం చేయటం, జిల్లా నుంచి పిలిపించి అన్నం పెట్టకుండా బయటికి పంపించటం, అడిగేవాళ్ళు లేరు, అంతే కదా. కింద స్థాయిలో అధికారులకు కూడా సరైన అవగాహన, ఇప్పుడు వీళ్ళు ఎలాంటి షెడ్యూల్ తీసుకుంటున్నారు, యాక్షన్ ప్లాన్ ఏం చేస్తున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో ఇవ్వాలి. వాళ్ళు ఒక కరెక్ట్గా సంఘాలు అధికారులతో కలిపి విద్యార్థులతో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసి మీకు ఏం చేయాలి, మేము ఏం చేయగలుగుతాము, మీకు ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తే మీరు తృప్తి చెందుతారు, లేదా అందరికీ గ్రౌండ్ లెవెల్లో అందుతుంది అని చెప్పి అది మమ్మల్ని అడిగితేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా ఎవరినో వాళ్ళంతా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి తెలియదు కదండి. అలాంటి పెన్షన్స్ ఇవి ఉన్నాయి సార్, ఎంతవరకు ఇస్తున్నారు సార్ అవి? సార్ పెన్షన్స్ అయితే ఇస్తున్నారు సార్. అయితే ఐఎమ్ సారీ టు సే, ప్రస్తుతం ఈ మధ్య వచ్చింది ప్రభుత్వాన్ని కాబట్టి ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని అనట్లేదు. గత ప్రభుత్వంలో ఏమయ్యేదంటే ఫస్ట్ ఏం చేశారు, కొత్తలో ఫస్ట్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు, క్రమక్రమంగా డబ్బులు లేవు అని చెప్పేసి 20వ తేదీ 28వ తేదీ కూడా ఇచ్చేవాళ్ళు. అలా జరుపుతూ ఇయర్లీ 2 months స్కిప్ అయ్యేది. అంటే మంత్ కరెక్ట్ గా వచ్చేది కూడా కాదు, ఇచ్చేది కూడా మళ్ళీ 2 నెలలు ఎగ్గొట్టి అంటే అది తెలియకుండానే ఎగ్గొడతారు. ఇప్పుడు ఏమవుతుంది, లేట్ చేయడం వల్ల ఈ 30కి ఇస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది ఈ మంత్ పెన్షన్ ఇస్తున్నారా లాస్ట్ మంత్ పెన్షన్ ఇస్తున్నారా వాళ్ళకి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాలు ఉన్నాయి. సో అట్లాంటి కాకుండా నెల కరెక్ట్గా ఇచ్చినట్లయితే వాళ్ళు ఇచ్చేదే మా ఖర్చులకి, తర్వాత చదువుకోవడానికి కావచ్చు, ఇతరత్ర ఖర్చులకు కావచ్చు, కనీస సదుపాయాల కోసం ఇస్తున్నారు. అవి కూడా మీరు స్కిప్ చేయడం ద్వారా ఇంకా మాకు ఎక్కడ ప్రభుత్వం మాకు అండగా ఉన్నట్టు. వైష్ణవి, నీ పరిస్థితి ఏంటమ్మా? నీకు పెన్షన్ అది లేదు కదా, స్టూడెంట్ గట్ అదే అవకాశం ఉందని? లేదు సార్, ప్రతి డిజేబుల్డ్కి పెన్షన్ అనేది ఉంటుంది.
నాకు కూడా పెన్షన్ వస్తుంది సార్. అయితే ఈ పెన్షన్ పోటీపడి ఒకరి మీద ఒకరు పోటీపడి పెన్షన్ పెంచుతామని చెప్పడమే కానీ ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళు పెన్షన్ మాత్రమే పెంచుతున్నారు. 4,000 మేము గెలిస్తే 5,000, మేము గెలిస్తే 10,000 అని. అదేదో పర్మనెంట్ ఎంప్లాయబిలిటీ కలిగిస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. 4,000 అనేది దేనికి సార్? ఓన్లీ మన నువ్వు చెప్తుంటే ముచ్చటేస్తున్నారా, నెల నెల వస్తే ఇంట్లో వేసుకుని ఎంజాయ్ చేసి తాగి తందనాలడే బ్యాచ్ ఉన్నారు తెలుసా. సాయంత్రం అయితే ఇంట్లో ఇంటిల్లిపాదికి ఏదో ఒక పథకం, 2 ప్రభుత్వాలు చూడు ఎంత అమౌంట్ వస్తుందో చూసుకునేసి సాయంత్రం అయితే దావతే ఎంజాయ్ ఇంతే. నువ్వేమో నాకు ఈ పెన్షన్ వద్దన్నా నెల నెల నాకు ఒక మంచి ఎంప్లాయ్మెంట్, నేను గవర్నమెంట్కి సపోర్ట్ చేసిన ఒక ఎంప్లాయ్ లాగా అంటున్నావు. ఈ బుద్ధి ఎందుకు లేదు వీళ్ళకి అనిపిస్తుంది నన్ను చెప్పి. ఓకే, ఓల్డ్ ఏజ్ వాళ్ళకంటే వాళ్ళు కష్టపడలేరు, అది ఇద్దాం, వృద్ధుల వరకు ఇద్దాం ఇంట్లో తల్లిదండ్రులకి. వృద్ధులకు ఇవ్వండి, ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి ఇవ్వండి. కానీ ఎవరైతే జాబ్ అడల్ట్ ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు జాబ్స్ ఇవ్వండి. అప్పుడు మేము అడగము. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ పార్టీకి సంబంధించి సార్ ఏంటంటే పెన్షన్ పెంచి ఇదే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, ఇదే వాళ్ళకి 1 month నెల శాలరీ అన్నట్టు క్రియేట్ చేయడం అయిపోయింది. పెన్షన్స్ ఎవ్రీ మంత్ ఇవ్వడం వల్ల మాకు అలా వద్దు. ఇప్పుడు ఇది వరకు ఎవ్రీ ఇయర్ బ్యాక్లాగ్ పోస్టులు వేసేవారు సార్. అలా బ్యాక్లాగ్ పోస్టులు వేసి ఎంప్లాయ్మెంట్ కలిగించాలి అని మా రిక్వెస్ట్ సార్. ఇది అసలు మేజర్ ఇష్యూ అయిపోయింది. ఓన్లీ గుర్తించట్లేరు విజువల్లీ. నువ్వేమో స్ట్రైట్ రూట్లో వెళ్తున్నావు. నాకు ఈ పిచ్చి పిచ్చి అని వద్దు, నాకు నేను చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు. కానీ రాంగ్ రూట్లో చాలా మంది ఉన్నారు కదమ్మా, వాళ్ళ మాటలే వింటున్నాయి ప్రభుత్వాలు కూడా. సరే, ఎవరికైతే పెన్షన్ అవసరమో వాళ్ళకి అందజేయండి. కానీ ఇన్ ద సేమ్ వే మాకు ఎంప్లాయ్మెంట్ కూడా కలిగించాలి. ఇది కూడా ఒక స్కీమ్ ఉంది సార్. బ్యాక్లాగ్ పోస్ట్ చేయాలి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సార్. ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్లలో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ కలగాలి అని ఉంది. అది ఫుల్ఫిల్ చేయాలి అన్న రిక్వెస్ట్ సార్. తప్పకుండా. అర్జున్ గారు చెప్పబోతున్నారు. అయితే ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిల్ చేయడంతో పాటు అన్ని డిపార్ట్మెంట్స్లో మా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సార్. ఒకవేళ అన్ని డిపార్ట్మెంట్స్లో కనుక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతే మ్యాక్సిమం పీపుల్ ఎవరు అన్ఎంప్లాయీస్ ఉండరు సార్. ఓకే, ఎందుకు అంటే సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఓకే మేము కానిస్టేబుల్ గా చేయలేము, కొన్ని వర్క్స్ మీరు చేయలేని వాటికి మేము ఒప్పుకుంటాం. ఓకే, ఆ సమయంలో ఏం చేయాలంటే మాకున్న రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక క్లరికల్ క్యాడర్ లో, ఒక ఆఫీస్ సబార్డినేట్ క్యాడర్ లో అట్లా తీసుకోవడం ద్వారా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 1000 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఓకే, 1000 పోలీస్ స్టేషన్స్, తర్వాత డిఎస్పీ ఆఫీసులు కావచ్చు, హెడ్ క్వార్టర్ ఆఫీసులు ఏవైనా ఉండొచ్చు. ప్రతి దాంట్లో ఒక ఇద్దరిని కనుక వాళ్ళు ఎంగేజ్ చేయగలిగితే కనీసం 3000 మంది వెళ్ళిపోతారు సార్. అదేవిధంగా సింగరేణి ఉంది, ట్రాన్స్కో ఉంది, జెన్కో ఉంది, ఆర్టీసీ ఉంది. ఇలాంటి ఏ కేడర్లు అంటే ఏ సెక్షన్లో మీరు కరెక్ట్గా వర్క్ చేయగలరు అని మీకు అనిపిస్తుంది సార్? ఎస్ సార్, మేము ఆఫీస్ సబార్డినేట్ నుండి ఆఫీసర్ వరకు మేము చేయగలుగుతాం సార్. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు మా వాళ్ళు. సో ఏవైతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, టెక్నికల్ ఫీల్డ్ వదిలేయండి, టెక్నికల్ ఫీల్డ్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తీసుకోవచ్చు కదా. అలాంటివి కాకుండా ఎంతసేపు ఉన్నా గతంలో ఒక అమ్మాయికి మన జెన్కోలో ఆర్డర్ ఇచ్చారండి. వాళ్ళు బ్యాక్లాగ్ వేకెన్సీస్లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇచ్చారు. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వబోతే ఈ ఆర్డర్ మేము ఒబే చేయము, మా స్టాఫ్ను మేమే రిక్రూట్మెంట్ చేసుకుంటాము, బట్ మీరు బ్లైండ్ కాబట్టి మా దగ్గర మీకు ఆపర్చునిటీ. వాళ్ళకి ఎట్లా ఉందంటే సార్, చాలా మందికి కూడా అప్పట్లో ఎస్టీడీ బూతులు ఇచ్చేవారు. అవును సార్, గుర్తుందా? అదే మనసులో చచ్చింది సార్ వీళ్ళకి. వీళ్ళు అంతే ఎస్టీడీ బూతులకే పరిమితిని. మీరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీరు పెద్ద సైంటిస్టులు అయినా కూడా, మీరు పెద్ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినా కూడా వీళ్ళ మనసులో అదే ఉంది సార్. అదే చులకన భావంతో చూస్తున్నారు. ఇంకా ఆ ఒరవడి అనేది మారాలి సార్. ఆ వైఖరి మారినప్పుడే మేము సమాజంలో తలెత్తుకొని బ్రతకగలుగుతాం. అలాంటి అధికారులకి కూడా మీలాంటి ఛానల్స్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అవగాహన వస్తుంది అని మేము భావిస్తున్నాం. ప్రభుత్వాల్లో కానీ అధికారుల్లో కానీ
సమాజంలో కానీ. నేనైతే తప్పకుండా రేవంత్ సార్ ఒకవేళ ఈ ప్రోగ్రామ్ చూస్తే తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతారు సార్. నాకు నమ్మకం ఉంది, ఆయన వ్యక్తిత్వంగా నేను మనసు తెలిసి కాబట్టి చెప్తున్నాను సార్. ఎస్ సార్. అంటే లాస్ట్ గవర్నమెంట్ తప్ప నేను చెప్పలేదు, ఒకసారి కేటీఆర్ సార్ చూసినా కూడా తప్పకుండా చేసేవాళ్ళేమో. ఎక్కడో జరుగుతుంది మీరు చెప్పినట్టుగా, ఎవరో అధికారులు సరైన వేలో మిమ్మల్ని తీసుకుపోలేదు, మిమ్మల్ని అక్కడికి చేర్చలేదు. మేము ఇదేదో ఉంటారు కదా మధ్యలో పుల్లలు పెట్టే బ్యాచ్ ఉంటారు కదా, ఎవరో ఏదో చేశారు, అదే మా అధికారులే మాకు శాపంగా మారారు. ఎస్, నేను అదే చెప్తున్నాను. వాళ్ళే సరిగ్గా వాళ్ళకి మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది నాకు. అవును సార్. వైష్ణవ్ మంది చెప్పు నానా. అన్న మొన్న రజనీ అనే అమ్మాయికి, హ్యాండిక్యాప్డ్ అమ్మాయికి అందించారు కదా, అలా అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఇంకా వేల మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలని నా రిక్వెస్ట్ గవర్నమెంట్. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి సార్. అలా ఇంకా తనే కాక అది మాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ జాబ్ డిజేబుల్ పర్సన్స్ కి ఇవ్వడం అనేది వీఆర్ వెరీ ప్రౌడ్ సార్. ఇంకా అన్న మేము చేయలేని వర్క్ అంటూ అసలు ఏమీ లేదు. మేము కంప్యూటర్ ఆపరేట్ చేయగలం, డేటా ఎంట్రీ వర్క్ చేయగలం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, చదవగలం. కాకపోతే సైటెడ్ చదవలేము, కానీ కంప్యూటర్లో చదవగలం. మేము మెయిల్స్ పంపగలం. ఇంకా ఒక ఆఫీసర్ ఏవేవైతే వర్క్స్ చేయగలరో అవన్నీ మేము చేయగలం. కాబట్టి మమ్మల్ని, మా టాలెంట్స్ని గుర్తించి కొంచెం ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తారని నేను చాలా రిక్వెస్ట్ చేస్తాను గవర్నమెంట్ని. చాలా రోజుల నుంచి, చాలా ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను, విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే అసలు ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, 90% లేదన్న. కానీ బంగారు తెలంగాణ అంటున్నారు, రకరకాల ప్రాజెక్టులు అంటున్నారు కదమ్మా. అవి మాకైతే కాదు. ఎవరు కాదు, మీ కళల్లో బంగారు కలపట్లేదు అనమాట ఆ కళలు. లేదు. అయితే సార్ ఒకటి సార్, ఇంకొకటి కూడా ఇక్కడ జరగాలి. పొలిటికల్ విషయానికి వచ్చినప్పుడు మాకు మా వికలాంగుల కార్పొరేషన్ ఉంటుంది. సరే, వికలాంగుల కార్పొరేషన్లో వికలాంగునికే చైర్మన్ పదవి ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు డిజేబుల్డ్ వాళ్ళకు, మన ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకే ఎప్పుడు ఇస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి కేటగిరీ వైజ్గా మార్చుకుంటూ రావాలి ప్రభుత్వం అనేది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈసారి డిజేబుల్డ్ క్యాండిడేట్కి ఇచ్చినారు, నెక్స్ట్ బ్లైండ్కి ఇవ్వండి. బ్లైండ్ వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారో చూడండి. వాళ్ళకు డెఫ్ వాళ్ళకి ఇవ్వండి. తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది కదా, ఒకరికి ఇవ్వటం వల్ల అతను కూల్గా ఉంటాడు. అక్కడ ఏమైతుందంటే డిజేబుల్డ్ వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేసరికి అధికారులు వాళ్ళు తొత్తులైపోతున్నారు. ఆ తొత్తులు కావడం వల్ల మాకేమైతుందంటే వాళ్ళు ఏం చేసుకుంటారో, వాళ్ళు ఎక్కడ ఇప్పుడు సైగలు చేసుకుంటారు, కొంతమంది ఇట్లా సైగలు చేసుకొని ఏదో మాట్లాడుకుంటారు మేము ఉన్నప్పుడు, అది మాకు అర్థం కాదు. అక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు కూడా ఒకసారి అవకాశం కల్పించాలి. కార్పొరేషన్ చైర్మన్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మా బ్లైండ్కి ఒకసారి ఇవ్వండి అనేది పెద్దలు రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. సార్, మీరు ఈ ఎలక్షన్ టైంలో ఓటు అడగటానికి వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ చేస్తుంటారు కదా సార్, అప్పుడు కూడా మీకు స్పష్టమైన హామీ అంటే ఏం రాదు, జస్ట్ ఓటు వరకు ఏదో చెప్పిపోతారా మీకు? ఓటు వరకు అంటే మీకు పెన్షన్ పెంచుతున్నాం, మీకు ఫెసిలిటీస్ అని కల్పిస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్ని ఆ టైంలో మీకు ఏం కావాలో చెప్పండి చేస్తామని చెప్పి చెప్తారు. ఆ తర్వాత వాళ్ళెవరో మేమెవరో. వైష్ణవమ్మ, కేసీఆర్ గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పారు సార్? సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ గొర్రెలని తయారు చేస్తా అని చెప్పినారు కదా, ఏది మరి? అంతే, వాళ్ళు ఓటేసే వరకు ఇలా చేస్తాం అలా చేస్తాం అంటే పాపం ఎవరికైనా చేస్తామన్నప్పుడు ఆశ ఉంటుంది, దానికి ఆశపడి ఓటేస్తారు. తర్వాత అది ఖచ్చితంగా వాళ్ళు అన్న ప్రకారం మాట నిలబెట్టుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు కదా, అది జరగట్లేదు అని నేను అనుకుంటున్నాను. నీకు ఎప్పుడు ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థను చూస్తుంటే, ఇదంతా చూస్తుంటే బాధ అనిపించలేదా వైష్ణవి? చాలా బాధ అనిపిస్తుంది సార్. పర్సనల్గా తీసుకుంటే నేను ఒక అమ్మాయిని, ఇంట్లో ఎదుగుతున్న అమ్మాయిని, ఖచ్చితంగా ఏదో ఒకటి రావాలి, తినకి తొందరగా సెటిల్ అవ్వాలి అని ఉంటుంది. కానీ గవర్నమెంట్ నుంచి మాత్రం ఎందుకు ఇంత బ్యాక్వర్డ్ చేస్తున్నారు మమ్మల్ని అని చాలా బాధ అనిపిస్తుంది సార్ ప్రతిసారి. ఇంకొక విషయం సార్, మొన్న లాస్ట్ ఇయర్ December 3 నాడు, 2023 December 3 నాడు గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. ఈ జిల్లాలు బైఫర్కేషన్ అయిన తర్వాత మన డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది మర్జీ చేసింది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మర్జీ చేసింది. దాన్ని మొన్న మేమందరము రిప్రజెంటేషన్స్ అవి ఇవి మా పిల్లలు, హాస్టల్ పిల్లలు కూడా స్ట్రైక్ చేశారు. హాస్టల్లో ఉన్న పిల్లలు వాళ్ళంతా స్ట్రైక్ చేసినప్పుడు మన వికలాంగుల చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారని వరంగల్కి చెందిన ఆయన చైర్మన్ ఉండే, ఆయన వాళ్ళంతా కలిసి డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తున్నామని చెప్పి, అంటే వాళ్ళ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి సపరేట్ చేస్తున్నాం మన డిపార్ట్మెంట్ అన్ని జిల్లాలో అని చెప్పి
దాన్ని తీసుకొచ్చినారు, జీవో తీసుకొచ్చినారు. ఉమ్, కానీ ఇంతవరకు ఆ డిపార్ట్మెంటు జిల్లాలలో సపరేట్ కాలేదు, వాళ్ళకు గదులు ఆఫీస్ కేటాయించలేదు, అక్కడ ఇంతవరకు ఆఫీసర్స్ రాలేదు. ఓకే. వాళ్ళకే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకే DWOస్కు వాళ్ళకే ఇన్ఛార్జ్. అక్కడ డిపార్ట్మెంట్ పేరు మారిందే తప్ప మనుషులు మారలేదు, అధికారులు మారలేదు, డిపార్ట్మెంట్ పేరు కూడా మారలేదు. జిల్లాలో డిపార్ట్మెంట్ పేరు కొన్ని చోట్ల చెప్తున్నారు ఏంటి డిమర్జర్ అయ్యింది, ఇది ఇప్పటి నుంచి సోషల్ ఎంపవర్మెంట్ అండ్ డిజబుల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి మారింది అని చెప్తున్నారు తప్ప ఇంప్లిమెంటేషన్లో ఎక్కడా లేదు. దాంట్లో మేము కూడా ఉన్నాం కాబట్టి దాంట్లో మాకు కూడా భాగస్వామ్యం కల్పిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ కమిషనర్ కానీ ఈ హోదాలో అన్ని మాకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలి కదా. ఎంతసేపు ఉన్న వాళ్ళే అన్నప్పుడు మా బాధలు ఏంటో మేము ఉన్నప్పుడే కదా మాకు తెలుస్తుంది. అంటే చేయగలరు అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. అప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏంటి అంటే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ప్రాబ్లం ఏందో ఆ నొప్పి ఏంటనేది మాకు కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి మేము కరెక్ట్గా చేయగలుగుతాం. అట్లాంటిది ఎంతసేపు ఉన్న వాళ్ళకే ఇవ్వడము దాని ద్వారా ఏమవుతుందంటే మా సమస్యలు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే. ఇంకొకటి ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది, మేము గ్రూప్ 1 గ్రూప్ 2 ఇప్పుడు గత ప్రభుత్వం నిర్వహించి పేపర్ లీకేజ్ పేరుతో గ్రూప్ 1 2 సార్లు క్యాన్సిల్ చేశారు. అందులో మేము కూడా ఉన్నాం సార్. సెలెక్ట్ అయ్యి క్వాలిఫై అయిపోయి పేపర్ లీకేజ్ ద్వారా ఒకసారి క్యాన్సిల్ అయ్యి తర్వాత కూడా మళ్ళీ దాన్ని సెట్ చేస్తారు అంటే మళ్ళీ సెట్ చేయకుండా మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాన్నే ఒబే చేయించుకోవడానికి అప్పుడున్న గవర్నమెంట్ ట్రై చేసింది. సో హైకోర్టు ఏం చేసింది, మళ్ళీ మొట్టికాయలు వేసింది, ఆ పేపర్ కూడా మొత్తం క్యాన్సిల్ చేశారు. సో ఇలా కాకుండా పారదర్శకంగా నిర్వహించండి, తద్వారా నిరుద్యోగ యువత నష్టపోకుండా ఉంటారు. అందులో మేము కూడా చాలా నష్టపోయాం ఇప్పటికే. అట్లాంటి అవకాశం లేకుండా అందరినీ సంప్రదించి అందరినీ పరిగణలోకి తీసుకోమని చెప్పేసి మేము గవర్నమెంట్ హంబుల్ రిక్వెస్ట్. వైష్ణవి, ఇప్పుడు హాస్టల్ అంటున్నావు, ఈ అమౌంట్ అంతా అమ్మ నాన్న పంపిస్తారన్నా లేక మీకు ఏదైనా ఈ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ ఇలాంటి వాటి సరిపోతుందమ్మా నీకు చదువుకోవటానికి? సార్ హాస్టల్లో వచ్చేసి యాక్చువల్గా అకామిడేషన్ అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఫ్రీయే సార్. ఇంకా మేము అక్కడి వరకు ఫ్రీ, కానీ కాలేజ్ ఫీజు కట్టుకోవాలి. ఇప్పుడు అంటారు సోప్స్ బిల్స్ వస్తాయి అవి ఇవి అని, కానీ అవి 6 monthsకి ఒకసారి వేస్తారు సార్. మంత్లీ మాకు ఇవ్వరు. 6 monthsకి ఒకసారి వేసారంటే మరి ఎవ్రీ మంత్ కూడా ఖర్చులు ఉంటాయి కదా. కాబట్టి అందులో నుంచే మేము ఎవ్రీ మంత్ పర్సనల్వి చూసుకోవాలి, కాలేజ్ ఫీజు చూసుకోవాలి, ఎక్కడైనా వెళ్ళడానికి రావడానికి. యాక్చువల్గా అయితే సర్దుకుంటాం సార్ మేము, ఇంకా అందులో అంతే సర్దుకుపోతున్నాం అంతేనా? అంటే రావాల్సిన ప్రభుత్వం ద్వారా రావాల్సిన నెల వస్తే మళ్ళీ పక్కన ఫ్రెండ్స్తో కానీ ఎక్కడైనా అప్పులు చేసి సర్దుబాటు చేసుకునే పరిస్థితి రాదు అలా. కాబట్టి ఏమాత్రం జాప్యం చేయకుండా ఎప్పుడు రావాల్సిన బిల్స్ అప్పుడు విడుదల చేసి మాకు రావాల్సిన. అసలే మీరు ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు. ఈ ప్రాబ్లం తోడు ఈ పేరుకి మీకు పెన్షన్లు ఇస్తున్నాము లేక మీకు అన్ని అవకాశాలు కనిపిస్తున్నాము అని చెప్పేసి ఈ మోసాలు ఒకటి నెల ఎదురు చూస్తుంటారేమో మీరు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అక్కడ హాస్టల్లో ఇబ్బందులు అంటూ ఏముండవు కదా మీకు? చాలా ఉంటాయి హాస్టల్లో ఇబ్బందులు. అంటే అది ప్రైవేట్ బిల్డింగ్ సార్. అదే నేను చెప్తాను, గవర్నమెంట్ బిల్డింగ్ అంటే లేవు కదా, అన్ని ప్రైవేట్ బిల్డింగ్ లో గవర్నమెంట్ బిల్డింగ్ కావాలి. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ బిల్డింగ్ ఇచ్చేస్తే ఎట్లనైనా ప్రైవేట్ బిల్డింగ్ అయితే కమిషన్లు వస్తాయి, చాలా ఉంటాయి, కథలు ఉంటాయి కదా, అవునా కదా? మరి ప్రభుత్వ అధికారులు వీళ్ళంతా ఎట్లా బతకాలి చెప్పు? జీతాలే కాదు కదా వాళ్ళకి, ఇంకా చాలా కావాలి కదా నాన్న వాళ్ళకి. మరి ఎట్లా కడతారు చెప్పు? ప్రభుత్వ బిల్డింగ్ కట్టేస్తే అయిపోతుంది కదా, ఒక రోజులో పని అయిపోతుంది. అట్లా కాదు కదా, ఆలోచించాలి కదన్నా. గవర్నమెంట్ బిల్డింగ్ అయితే ఏ ప్రాబ్లంకైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ప్రైవేట్ బిల్డింగ్, ఇప్పుడు మా బిల్డింగే చూసుకున్నట్టయితే ఒక్కసారి మీరు వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది. చుట్టూ చెరువు, స్మెల్, దోమలు, అసలు చెరువు మధ్యలో ఉంటున్నట్లు అనిపిస్తుంది మాకు. ప్లస్ రూమ్స్లలో నుంచి కూడా వాటర్ లీకేజ్ అవనివ్వండి అలా జరగడం, ఇంకా కొన్ని రూమ్స్లలో అయితే వాటర్ రాకపోవడం, అట్లా ఉండకపోవడం అట్లా జరిగితే చేస్తున్నాము ఎప్పటిదప్పుడు చేస్తున్నాం అంటూనే ఉంటారు. కానీ ఇష్యూస్ అయితే ఉంటూనే, రూమ్కి ఒక ఇష్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫుడ్ అన్నా సరిగ్గా ఉంటుందన్నా మీకు? ఫుడ్ అన్నా కరెక్ట్గా ఉంటుందా?
ఫుడ్ అంటే ఇంకా మెన్యూ ప్రకారం కరెక్ట్గానే పెడతారు. అప్పుడప్పుడు అటు ఇటు అవుతుంది కానీ మేము అడ్జస్ట్ చేసుకుంటాం, పర్లేదు ఫుడ్ విషయంలో. కానీ ఫుడ్ మంచిగా ఏం ఉన్నా సరే తెలుస్తుంది చెప్పు, మీకు ఏం తెలుస్తుంది అంటే ఏదంటే అది పెడుతుంటారు, కరెక్టే కదా? కరెక్ట్గా మాట్లాడుకుంటే అంటే పర్వాలేదు, కాకపోతే food కొంత విషయాల్లో క్వాలిటీ కొంచెం మెయింటైన్ quality చేయట్లేదు, ఉండదు. క్వాలిటీ మెయింటైన్ చేయాలి. తర్వాత ఇన్ టైంలో వాళ్ళు మాకు రావాల్సిన మెనూ ఫాలో అవ్వమంటే కొన్నిసార్లు ఫాలో అవ్వట్లేదు, ఎప్పుడో రేర్గా ఫాలో అవుతున్నారు. అదేమంటారంటే మాకు బిల్స్ రావట్లేదు, మాకు బిల్స్ వస్తేనే కదా మేము పెట్టేది, మాకు బిల్స్ రావట్లేదు మేమేం చేయాలి అంటే. కానీ ఎట్టకేలకు ఆ బిల్స్ వస్తాయి కదా, అది మాకు ఒకటే, అధికారులు కానీ మా క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు కానీ ఉన్నతాధికారులు ఆ బిల్స్ గోల మాకు చెప్పకండి. మాకు కావాల్సింది ఏంటి, సదుపాయాలు ప్రాపర్గా కల్పించండి. మాకు రావాల్సిన ఫుడ్ కానీ, మాకు రావాల్సిన స్టైఫండ్ కానీ, కాస్మెటిక్స్ కానీ ప్రాపర్గా ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప బిల్స్ గోల మీరు చూసుకోండి తప్ప మాది ఆ బిల్స్ గోలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మధ్యలోకి లాక్కండి అని మేము రిక్వెస్ట్ చేస్తాం. బిల్డింగ్ ఖచ్చితంగా త్వరగా మార్చాలన్నా, ఇవన్నీ ప్రైవేట్ బిల్డింగ్స్ హోమ్స్ అనేవి. సినన్న వీళ్ళకి ఏంటంటే వీళ్ళ అమ్మాయిలు వీళ్ళు హాస్టల్లో ఉండాలి, కాలేజీకి పోయి చదువుకోవాలి, అవును నార్మల్ కాలేజీలో చదువుకోవాలి. వీళ్ళను సరూర్ నగర్ చెరువు దగ్గర వీళ్ళకి హాస్టల్ ఉంటుంది. వీళ్ళు బస్ స్టాప్కి రావాలంటే కమ్సే కమ్ ఒక 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్న్నర నడుచుకుంటూ రావాలి. వాళ్ళందరూ కలిసి చేతులు పట్టుకొని 2-3 అమ్మాయిలు 3-4 అమ్మాయిలు ఇట్లా కలుసుకుంటూ పోయి బస్ స్టాప్ పోయి బస్ ఎక్కి చదువుకొని రావాలి. ఫస్ట్ ఫెసిలిటీ గవర్నమెంట్ ఏం కల్పించాలంటే, సరే రెంటెడ్ బిల్డింగ్ అయినా కానీ వాళ్ళకు బస్ స్టాండ్ దగ్గరుండి వాటర్ ఫెసిలిటీస్ మంచిగా ఉండి అన్నీ ఉన్న ఫెసిలిటీ ఉన్న దాన్ని కల్పించాలి. ఎందుకంటే ప్రభుత్వం మహిళలకు ఎంతో చేస్తుంది, మరి వీళ్ళు అంద మహిళలు వాళ్ళు ఎంతో దూరం నుంచి చదువుకొని రావాలి, నైట్ కూడా రావాలి, డే టైంలో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పోవాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. దీని విషయంలో ఏ అధికారి కూడా ఇది వీళ్ళ విషయంలో పట్టించుకోరు. మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసామండి, చేస్తే ఏమంటారు అంటే మీరు అన్నీ మీకు కావాల్సిన రీతిలో బిల్డింగ్స్ అవైలబుల్ లేవండి, మీరు ఏది చూపించినా మీరు వద్దంటారు. అంటే ఎందుకు వద్దంటాము, మాకు సౌకర్యంగా లేదు కాబట్టి కదా మేము వద్దంటున్నాం. సెక్యూరిటీ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయన్న. ఇప్పుడు అది రోడ్డుకి ఉంది, చాలా జరిగాయి కూడా. దొంగలు రావడం, ఫోన్స్ తీసుకెళ్లడం, వచ్చి సెక్యూరిటీ అతన్ని కొట్టేసి వెళ్ళడం, చాలా జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి కూడా ఇప్పటికీ కూడా. మరి అలాంటప్పుడు కొంచెం సెక్యూర్గా ఉన్న ప్లేస్లో కూడా బిల్డింగ్ ఉంచాలి కదా. ఇంతమంది ఆడపిల్లలు ఏం జరుగుతుందో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఉంటారు వర్కర్స్ ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమైనా చేసి కూడా మా పైకి ఏమైనా చేయొచ్చు, చెప్పలేం కదా. అసలే మాకు కనపడదు, వర్కర్స్ లోపల ఏదో పని చేసుకుంటూ ఉంటారు. ఎంత సీసీ కెమెరా ఉన్నా సరే ఏదైనా అయిన తర్వాత ఎంత సీసీ కెమెరా ఉంటే ఏం లాభం, మా అంటే దొంగ దొరుకుతాడు, నష్టం అయితే కాకుండా ఉండదు కదా. కాబట్టి అది కూడా ఆలోచించాలి. ఇంకా ఏమేమి కోరుకుంటున్నానన్నా చెప్పు. ఇప్పుడు ఈరోజు ఆయన సీఎం గారు ప్రొఫామ్ కూడా విడుదల చేశాడమ్మా, అసలైన లబ్ధాలకు సంక్షేమ పథకాలు అందిస్తా, మీరంతా జనవరి 6 వరకు ఉన్నట్టుంది అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు, దాంట్లో మొత్తం డీటెయిల్స్ అంతా. మీరు ఏమి అసలు ఆయన అడగబోతున్నారు డైరెక్ట్గా చెప్పొచ్చు నాన్న ఈ వేదిక. వైష్ణవి నువ్వు చెప్పు నాన్న, ఫైనల్గా టైం కూడా లేదు మనకి, నువ్వేం అడగదలుచుకుంటున్నావు రేవంత్ సార్ని అడుగు, తప్పకుండా చూద్దాం, ట్రై చేద్దాం. ఫస్ట్ బ్యాక్లాగ్ పోస్ట్ చేయాలి అన్న. ఓకే. తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్ కావాలి మాకు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా అన్నవాళ్ళు చెప్పినట్టు ఆర్టీసీలలో ఉన్న ఇష్యూస్ అన్ని తొలగించాలి. ప్రతి బస్ స్టాప్ లో అనౌన్స్మెంట్స్ ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు యాక్సెసిబుల్ గా ఉండేటట్టు మాకు హెల్ప్ చేయడం, ఒక గౌరవం కలిగించాలి, అంతే కదా. తప్పే ఉంది దాంట్లో, మీరేం ఫ్రీగా రావట్లేదు, మీరు కూడా చెల్లిస్తున్నారు, పనులు చెల్లిస్తున్నారు అంతా. సార్ నేను కొన్ని బ్రీఫ్గా షార్ట్ అండ్ ప్లీజ్ సార్ ఎందుకంటే ప్లీజ్ సార్ ఏంటంటే ఇప్పుడు బస్సులో మెట్రోలో ఎలా అయితే ఆడియో ఫెసిలిటీ ఉందో అలా ఆడియో ఫెసిలిటీ ఉన్నట్లయితే మాకు బెనిఫిట్ అవుతుంది, సీనియర్ సిటిజన్స్కి బెనిఫిట్ అవుతుంది. ఎవరైనా న్యూ కామర్స్ ఉంటారు, వేరే స్టేట్ నుండి వేరే విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళకి ఎక్కడికి వచ్చాము వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఆడియో ఫెసిలిటీ ఒకటి ఆల్ బస్సెస్లో ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఇప్పుడు ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు సాధ్యం కాదని మాకు కూడా తెలుసు. కాబట్టి ప్రభుత్వ రంగము
తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఇస్తూ మాకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. దానికి తగిన విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత ప్రాపర్గా మాకు రావాల్సిన రిజర్వేషన్స్ మాకు ఇంప్లిమెంట్ చేయాలి. మా ఫెసిలిటీస్ ఏ ఉన్నా సరే అట్లీస్ట్ 3 months 1 month ఆర్ 3 monthsకి అట్లీస్ట్ మాతో రివ్యూ మీటింగ్ పెట్టి మమ్మల్ని తెలుసుకొని మాకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే బాగుంటుంది. తర్వాత ఉద్యోగాల్లో ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇన్ సర్వీస్లో అంటే ఉద్యోగులకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. అట్లా అందరికీ నార్మల్ ఉద్యోగులకు సాధారణ ఉద్యోగులకు ఎలా అయితే ట్రైనింగ్ సెంటర్ ఉందో మాకు కూడా అలాంటి ట్రైనింగ్ సెంటర్ పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు నార్మల్ వాళ్ళతో పాటు వెళ్ళి ట్రైనింగ్ చేయాలంటే మేము అక్కడ చేయలేము. మాకు సపరేట్గా సిస్టమ్, కంప్యూటరు, జాబ్స్ ఫెసిలిటీ అలాంటివి ఏర్పాటు చేసి మాకు రావాల్సిన సదుపాయాలు మాకు కల్పించాలి. తర్వాత బ్రెయిలీ ప్రెస్ అనేది ఒకటి ఉంది. పేరుకి బ్రెయిల్ ప్రెస్ ఉంది కానీ అందులో ఎలాంటి టెక్స్ట్ బుక్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయాలి. దాంతోపాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి తగిన బుక్స్, ఆడియో లైబ్రరీ అండ్ బ్రెయిలీ అండ్ కొంతమంది కొద్ది కనపడి వాళ్ళ దగ్గరగా పెట్టి చదువుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా అట్లా 3 రకాల లైబ్రరీ ఏర్పాటు చేయాలి. తర్వాత మెయిన్గా ఈ ఇందిరమ్మ స్కీమ్స్ కావచ్చు, తర్వాత జాతీయ ఉపాధి హామీ కావచ్చు, ఇలాంటి స్కీమ్స్ అన్నింటిలో కూడా మాకు రావాల్సిన రిజర్వేషన్ కంప్లీట్గా మాకు ఇవ్వాలి. తర్వాత మేము ప్రతి కుల సంఘాలకి భవనాలు కట్టిస్తున్నారు ప్రభుత్వాలు. మరి మాకంటూ ఒక భవనాలు ఎలాంటివి లేవు. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో మరి మన రాజధాని నగరంలో కూడా లూయిస్ భవన్స్ అని చెప్పేసి పెట్టి దాంట్లో మాకు సంబంధించిన కార్యక్రమాలు మేము నిర్వహించుకోవడానికి మాకు కూడా కొంత డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి విగ్రహం ఏర్పాటు చేసి ఆ భవనం నిర్మించి అందులో ఒక పార్కు అన్ని సకల సదుపాయాలు ఉన్నట్లయితే మేము కూడా అందరిలాగా మా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సౌకర్యాలు కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు SC/ST సప్లాన్ ఉంటుంది. అలాగే మాకు కూడా హ్యాండిక్యాప్డ్ సప్లాన్ కావచ్చు, హ్యాండిక్యాప్డ్ కమిషన్ కావచ్చు ఉన్నట్లయితే మా నిధులు మాకు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి. ఎవరిని అడుక్కునే పరిస్థితి ఉండదు. తర్వాత పొలిటికల్ రిజర్వేషన్ మాకు కూడా కావాలి. ఎందుకు అంటే ఇప్పుడు మా తరఫున ఒక రిప్రజెంటేటివ్ అసెంబ్లీలో ఉన్నట్లయితే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టసభలో ఉన్నట్లయితే మా సమస్యలు అంటే ప్రభుత్వ దృష్టికి వెళ్తాయి. అంటే ఒక్కసారి నేను అవుతాయని నేను ఓవర్ నైట్ పొలిటికల్ గా ఎట్లా తయారైందంటే కులాలకు ఒక లీడర్ తయారైంది. మరి మాకు డిజేబుల్డ్ పరంగా మాకెందుకు? మీది ఒక కులమే కదా. మావి 50 లక్షల దాకా మేము జనాభా ఉన్నామండి. అలాంటప్పుడు మాకెందుకు కల్పించకూడదు? తర్వాత 21 రకాల దివ్యాంగులను కలిపి 21 రకాల కేటగిరీస్ చేశారు దివ్యాంగులలో. అందులో మరి అలాంటప్పుడు జనాభాను పెంచారే తప్ప దాని తగ్గట్టు బడ్జెట్లో అలిగేషన్స్ లేవు, బడ్జెట్లో పెంచట్లేదు. ఇప్పుడు మేము 10% ఉన్నప్పుడు కనీసం 5% ఉన్నాం అనుకోండి, 5% బడ్జెట్లో కేటాయింపులు మాకు జరగాలి. 3 లక్షల కోట్ల బడ్జెట్ అన్నప్పుడు 15,000 కోట్ల బడ్జెట్ మాకు కేటాయించాలి. ఆ రకంగా సరి అయిన మోతాదులో బడ్జెట్ కేటాయించట్లేదు. ఆ కేటాయించిన దాంట్లో కనీసం 2% కూడా ఖర్చు చేయట్లేదు. రైట్. వైష్ణవి, నువ్వు ఇంతకుముందు కోరుకున్నట్టు IAS ఆఫీసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఎందుకంటే కళలు సాకారం చేసుకోవడానికి చాలా రాత్రులు ఉంటాయి, కంటానికి చాలా రాత్రులు ఉంటాయి, సాకారం చేసుకోవడానికి చాలా పగళ్ళు ఉంటాయి నాన్న. ఆ విధంగా కష్టపడుతున్నావు. ఒక రైతు బిడ్డగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నువ్వు చెప్పిన ప్రాబ్లమ్స్ అని తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ సార్ తీరుస్తాడని నేను కూడా నమ్మకంగా ఉన్నా. సజ్జనార్ సార్కి కూడా తప్పకుండా లింక్ పంపిస్తాను. నేను నువ్వు కోరుకున్నట్టుగా డ్రైవర్లకి కండక్టర్లు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి చిల్లరగా వాళ్ళని దయచేసి చీప్గా చూడకండి. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరొకరు ఇలాంటి ప్రాబ్లంతో ఉండొచ్చు. అంతేగాని వాళ్ళని చులకనగా దయచేసి చూడొద్దని నేను RTC డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా న్యూస్ 360 తరఫున కోరుకుంటున్నాను. అలాగే ప్రవీణ్ సార్ అండ్ అర్జున్ సార్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ సొసైటీ నుంచి మీరు కష్టపడుతున్నారు. వాళ్ళ కోసం మీరు చెప్పిన చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. అందరూ ఏం కోరుకుంటారంటే ఫ్రీ పథకాలు కావాలి, ఉచిత పథకాలు కావాలి, గవర్నమెంట్ నుంచి ఏది ఉచితంగా వస్తే అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. కానీ మీరు ప్రతి దాంట్లో కూడా 50% చాలు, మాకు 50% మేము పే చేయడానికి రెడీగా ఉన్నాం అంటున్నారంటేనే మీ గొప్ప మనసు అర్థమవుతోంది.
తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా చివరిగా ఒక్క మాట సార్ చెప్పండి సార్. ప్రభుత్వానికి సార్ మా మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మా అందులో అక్షర ప్రదాత ఆశాజ్యోతి డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారి పుట్టినరోజు, అదేవిధంగా అక్టోబర్ 15 వైట్ కేన్ డే, తర్వాత డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము, హెలెన్ కెల్లర్ డే, జూన్ 27 రోజు హెలెన్ కెల్లర్ డే. ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు జ్యోతిరావు పూలే కావచ్చు, అంబేద్కర్ జయంతి కావచ్చు, ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలే విషెస్ తెలియజేస్తూ ఉంటారు. అలా మాకు కూడా ఈ పర్వదినాల్లో ప్రభుత్వం తరపున విషెస్ తెలియజేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని కూడా వాటిలో భాగస్వామ్యం చేసినట్లయితే అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు విషెస్ తెలియజేయాలి. వారు ముఖ్యమంత్రి గవర్నర్ గారు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటేనే మాకు కూడా మా సాధక బాధకాలు వాళ్ళకు తెలియజేసే అవకాశం మాకు లభిస్తుంది. తప్పకుండా జరుగుతుంది సార్. చక్కగా హ్యాపీగా నవ్వండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మార్చి 8 నాడు మహిళా దినోత్సవం ఉంటుంది. ఎస్ సార్. మహిళా దినోత్సవం రోజు అందరికీ వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకి అందరికీ ఆన్ డ్యూటీలు ఇస్తుంటారు. మేము డిజేబుల్డ్ పర్సన్స్ ఎంప్లాయీస్కి డిజేబుల్డ్ డే చేసుకుందాము, జనవరి 4th రోజు లూయిస్ బ్రెయిల్ డే చేసుకుందామంటే మాకు ఆన్ డ్యూటీస్ ఇవ్వరు. పోనీ మా డిపార్ట్మెంట్ అటెండెన్స్ సర్టిఫికేట్ ఇస్తే ఇక్కడ వాళ్ళు మా హెచ్ఓడీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ లేదు. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఉండే డైరెక్ట్గా హాలిడే డిక్లేర్ చేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం. ఇంకొక చిన్న విషయం సార్ చెప్పండి సార్. ఎంప్లాయీస్ విషయానికి వస్తే డిపార్ట్మెంటల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. కంప్లీట్గా ఎగ్జామ్షన్ ఇవ్వాలి బ్లైండ్ పర్సన్స్కి. ఇప్పుడు ఏమైందంటే ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లో ఇప్పుడు సిస్టమ్ ద్వారా రాయాలి. మాకు ఒక సిస్టమ్ మాకు ఇచ్చే స్క్రైబర్ను కరెక్ట్ ఇవ్వరు వాళ్ళు. ఇప్పుడు మేము తెచ్చుకుంటే యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఇచ్చే స్క్రైబర్ను కరెక్ట్ ఇవ్వరు. ఇప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు. సిస్టంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇచ్చిన అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏందనేది మాకు తెలియదు. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ఇప్పుడు 45 years దాటిన వాళ్ళకు డిపార్ట్మెంట్ టెస్ట్ ఎగ్జామ్షన్ ఉంది. కంప్లీట్ మేము అందులో కదా టోటల్ బ్లైండ్స్ కదా. ఓకే, మాకు కంప్లీట్గా ప్రభుత్వం తరపు నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వండి. షూర్ సార్. రైట్ వైష్ణవి, హ్యాపీగా. సరే, ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, సమయాభావం వల్ల చెప్పుకోలేకపోతున్నాం. తప్పకుండా తీసుకువెళ్తాను సార్ నేను. ఇలాంటి ఒకసారి ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మా మంత్రుల స్థాయిలో కానీ ఒకసారి మీరు మీ ఛానల్ ద్వారా మాకు కల్పించే ప్రయత్నం చేసినట్లయితే ఇవన్నీ చెప్పి మేము మా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది ఒక చక్కని వేదిక అవుతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. రైట్ వైష్ణవి, నీలాంటి చెల్లెలందరికీ చెప్తున్నానన్నా ధైర్యంగా ఉండాలి. మీ మాట్లాడుతున్న తీరు కానీ మీ మనసులో చెప్పిన మాటలు కానీ ధైర్యంగా చూస్తుంటే చాలా సంతోషం వేస్తుందన్న. అందుకే చిరునవ్వులతో బతకాలి చిరంజీవిగా. ఓకే రైటా? రైట్, చక్కగా అందరికీ మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. మీ మనసులో నుంచి కొన్ని మాటలు వస్తున్నాయి. మాకు 50% చాలు, మొత్తం ఉచిత పథకాలు వద్దన్నారు చూడండి. ఆ మాటలతోనే మీరు 100% గెలిచేస్తారు. మీరు గారు అంధులు చాలామంది ఉన్నారు సమాజంలో. రైట్, ఏది ఏమైనా తప్పకుండా ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ముఖ్యమంత్రి కానీ అలాగే ఆర్టీసీ ఇప్పుడు సజ్జనార్ కానీ కొంత మార్పుని మీకు కలిగిస్తే అంతకన్నా నాకు హ్యాపీ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ వైష్ణవి గారు అండ్ అర్జున్ గారు అండ్ ప్రవీణ్ సార్ అండ్ రాఘవన్ సార్ కూడా మరొకసారి థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ News 360. నిజం ఆలోచన మారుస్తుంది.